పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయమందు ప్రభు కొద్దిపాటి సమయం మీలో మేము గడుపుచి ఉండగా తండ్రి సమస్తం మీరేయండి. వాక్యమైన దేవ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 103వ కీర్తన. గడిచిన సంవత్సరాలంతా కూడా దేవుడు మనల్ని కాచినాడు, కాపాడినాడు కదా. ఇట్లాంటి పుట్టిన దినాలు దేవుడు చేసినటువంటి మేళ్ళు ఎన్నో అనుభవిస్తున్నాం కదా. ఎన్నో అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతగా కూటమి పెట్టుకుంటున్నాం, చాలా మంచిదే. ఇంకా దేవుణ్ణి అందు మనం సంతోషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంది అనేసి అంటే అక్కడ ఏముంటుందంటే 103వ కీర్తనలో 2వ వచనం చదవమా. సన్నుతించుము దేవుడు చేసినటువంటి ఉపకారముల్లో ఏది కూడా మర్చిపోవద్దంట. అంటే దేవుడు ఏం చేస్తాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏం చేస్తాడు దేవుడు? అపకారం చేసేటోడు కాదు. ఎవరు అపకారం చేస్తారు అంటే మనుషులు అపకారం తలపెడతా ఉంటారు, మనుషులు అపకారం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఉపకారములు చేసేటటువంటి వాడు. ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలలోనంట దేన్ని కూడా మర్చిపోవద్దంట. హల్లెలూయా. కానీ మనిషి యొక్క బలహీనత ఏంటో తెలుసా? ఉపకారాలు పక్కన పెడతాము, అపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంది అనేసంటే నేను ఉపకారములు చేసేటటువంటి వాడను. ఆయన ఉపకారములు చేస్తున్నాడు కాబట్టి దాని వలననే ఎన్ని సంవత్సరములు మనం సజీవ లెక్కలో కొనసాగుతూ వస్తూ ఉంటున్నాం. ఏం ఉపకారములు చేసినాడు ప్రభువు అనేసంటే, ఏమి చేసినావు ప్రభు అనేసంటే జీవమునిచ్చినాడు కదా, ఊపిరినిచ్చినాడు, సమస్తము ఇచ్చినాడు. ఎన్నో మార్లు ఇరుకు ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు, భయంకరమైనటువంటి స్థితి ఆవరించి ఉండవచ్చు, రైట్. కష్టం వచ్చిండొచ్చు, నష్టం వచ్చిండొచ్చు, దుఃఖానికి సంబంధించినటువంటి వాతావరణము నీ యొక్క జీవితంలో కమ్ముకొని ఉండవచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలిగి ఉండవచ్చు, అనారోగ్య స్థితులు ఎదురై ఉండవచ్చు. అయినప్పటికీ నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వాటన్నిటి నుంచి విడిపించి తప్పించుతూ నిన్ను ప్రేమిస్తూ దేవుడు దినదినము సజీవ లెక్కలు నిన్ను నడిపిస్తూ ఈ దినమున ఇట్టి విధమైనటువంటి నూతన దయా కిరీటము దేవుడి ద్వారా పొందుకునేటటువంటి కృపను దేవుడిచ్చినాడు. దేవుడు ఏం చేస్తాడు అంటే ఉపకారం చేస్తాడు. హల్లెలూయా. కానీ మనమేమనుకుంటా ఉంటాము? అపకారాలనే జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఉపకారాలను ఏం చేయాలంటే మనము ప్రతిరోజు ఉపకారముల్లో దేనిని కూడా మరవద్దు. అంటే మనం ప్రతిరోజు దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే దేవుడు చేస్తున్నటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ రావాలా. ఆ దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలా. ఆ దేవుడు చేసినటువంటి మేళ్లకు తగు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ రావాలా. దేవుడికి సంతోషకరముగా, దేవుడికి మహిమకరంగా ఆయన చేస్తున్నటువంటి ఉపకారములను బట్టి అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితంను జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాల. హల్లెలూయా. ఏమవుతుంది ఈ ఉపకారాలని మనం జ్ఞాపకం చేసుకోవడం వలన అంటే నువ్వు ప్రతిదినము బాగేనండి, ప్రతిదినము నువ్వు దేవుని ఉపకారాలు అంటే ఏం చెప్పినా ఎన్నో మార్లు పడిపోయి ఉండవచ్చు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దినం మళ్ళీ నిన్ను నిలబెట్టినాడు. అపాయకరమైన పరిస్థితులు ఆవరించి ఉండవచ్చు, అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నిలబెట్టినాడు, తప్పించినాడు, రైట్. ఎవరు కాని స్థితిలో ఆయన అయ్యుండి ఆధిపత్యం వహించి చెయ్యబట్టి నడిపించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక్కొక్కసారంట మన చుట్టూ ఉన్నవారు సహితం ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేస్తారంట, తృణీకరిస్తారు. వెలివేసిన వారు ఉంటారు, ఏమో ముందట బాగానే మాట్లాడతారు, వెనకకెళ్ళి అనవసరమైనటువంటి విషయములు మాట్లాడుతూ ఉంటారు, లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు మనుషులు. అట్టి స్థితిలో కూడా దేవుడు ఆ నిందనంతా కూడా ఏం చేసిన మన పైన తెలుసా? కొట్టివేసినటువంటి వాడు. అందులో ప్రత్యక్షమైనటువంటి ప్రధానమైనటువంటి సాక్షిని నేనే. హల్లెలూయా. అమ్మో మిన్నమా ఏంటి వాడు పెద్ద ఆ గుండా, వాడు త్రాగుబోతూ, ఏమంటే అనేకమైనటువంటి దూషణలు, ఎవరు చేరదీసేటటువంటి పరిస్థితులు నా జీవితంలో లేకుండే, ప్రేమతో దగ్గర తీసేటటువంటి వారు లేకుండే,
ఎవరికి ఒక నలుగుట్లోనికి వెళ్దామంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే నన్ను ఒక మాదిరిగా చూసేటటువంటి వారు, ఒకలాగా చూసేటటువంటి, అవమానకరముగా. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృప ప్రేమ చొప్పున ఆ నిందనంతా తీసివేసి, ఆ అవమానంనంతా కొట్టివేసి, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి సైతం విడిపించి, తప్పించి, తన కృప చేత నన్ను రక్షించి, తన కొరకై నిలబెట్టుకొని నన్ను ఘనపరిచినటువంటి దేవుడు నీకు కూడా అదే విధమైనటువంటి నడిపింపును, కృపను, ప్రేమను దేవుడు కనపరిచినటువంటి వాడై ఉన్నాడు. ఏం ఉపకారాలు? ఈ ఉపకారాలని నువ్వు గనక జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, ఒక ఆపద సంభవించింది నీ జీవితంలో రేపటి దినమున. అయితే మునుపు సంభవించినటువంటి ఈ ఆపదలో నుంచి తప్పించినటువంటి దేవుడు చేసిన ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది తెలుసంటే, ఈరోజు నీకు ముందున్నటువంటి ఆ ఆపదల నుండి సైతము నడవగల, జయించగల శక్తి, సామర్థ్యతను, నడిపింపును దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందమ్మా? నీ చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితి ఆవరించి ఉంటుండొచ్చు రేపటి దినమున. అయితే ఇంతకు మునుపు దేవుడు రక్షించి విడిపించినటువంటి దినములను, ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటున్నట. నీ ఎదుట ఉన్నటువంటి ఎట్టి ఇబ్బందికరమైనటువంటి స్థితినైనా నీవు ఓర్పుతో సహించి, భరించి, జయించి నిలబడగల వాడవై, దానవై ఉంటావు. ఇంకొకటి ఉపకారాలను రెండవది ఉపకారం జ్ఞాపకం చేసుకోవడం వలన ఏమవుతుందంటే, నీ విశ్వాసము దినదినము బలపరచుకొను దానవై ఉంటావు. విశ్వాసంలో ఏవైతే తెలుసు, మనము రోజు ఆయన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసంలో బలపడతా ఉంటామంట. ఉపకారం జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది అన్నాడంట. ఆ స్త్రీతో అన్నాడంట, రక్తస్రావం గల స్త్రీతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఏం విశ్వాసం ఉండాలి మనకి? దేవుడు నన్ను నడిపించగలవాడు, తప్పించగలవాడు, విడిపించగలవాడు. ఒంటరిగా ఉన్నటువంటి నా జీవితాన్ని ఇంతవరకు నడిపించిన దేవుడు ఎంతవరకైనా నడిపించగలడు. అందులో నుండి తప్పించిన దేవుడు ఇప్పుడు నా ఎదుట ఉన్నటువంటి ఇందులో నుండి కూడా దేవుడు తప్పించగలడు. ఎందులో నుండైనా నా దేవుడు తప్పించగలడు. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి దేవుడు మునుపు చేసినటువంటి ఆ నడిపింపు, ఆ ప్రేమని, ఆ ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ గనక నీ బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తే నీవు దేనినైనా జయించడమే కాదు, ఈ లోకమును సహితము జయించగల సామర్థ్యత, అట్టి విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంలోనూ ఆ విధంగా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మేలులన్నీ పక్కకు పెట్టి, ఉపకారాలన్నీ పక్కన పెట్టేసి, చిన్న అపకారం సంభవించగానే, చిన్న ఆపద రాగానే, ఎందుకు బ్రదర్ ఇట్లా అవుతుంది, ఎందుకు బ్రదర్ అట్లా అవుతుంది, ఎందుకండి ఈ విధంగా సంభవిస్తుంది నాకు, మళ్ళా రోజు నేను ప్రార్థన చేసుకుంటా బ్రదర్, నేను దేవుణ్ణి నమ్ముకున్న బ్రదర్, ఎందుకు బ్రదర్ ఇట్లా జరుగుతుంది నాకు. బిడ్డ, ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, నీ జీవితంలో ఏది సంభవించినప్పటికీ, ఎట్టి విధమైనటువంటి ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, శ్రమ, నింద, దూషణ, వెలివేత ఏది సంభవించినప్పటికీ నీ జ్ఞాపకం పెట్టుకోవాలా, అది ఒక దినమున నీ నుండి వెళ్ళిపోవడానికే తప్ప నీ పైన రాజ్యం ఏలడానికి మాత్రం కాదు. అంతెందుకమ్మా, ఒకసారి నీకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఒకసారి ముందట పెట్టుకొని నీ మునుపటికి ఒకసారి వెళ్ళిపో, వెనకటికి వెళ్ళిపో ఒకసారి. అలాంటి సన్నివేశాలు, అలాంటి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదా? ఫస్ట్ టైమా? చాలా మార్లు కదా. అనారోగ్య స్థితి ఇంతకుముందు ఎన్నో మార్లు వచ్చింది. ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఇంతకుముందు ఎంతో మార్లు వచ్చింది. వెలివేత ఇంతకుముందు ఎన్ని మార్లు వచ్చినాయి. అనవసరమైనటువంటి దానికి దూషిస్తూ ఉన్నారన్న ఇంతకుముందు అయినాయి. అవి వాటన్నిటి నుంచి విడిపింపబడ్డామా? నడిపింపబడ్డామా? దీవింపబడ్డామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి విధంగా ఆయన చేసిన దావీదు ఉపకారాలు జ్ఞాపకం చేసుకున్నంట. గొర్రెల కాపరినై ఉన్నటువంటి నన్ను తన ప్రజల పైన అధికారము, రాజుగా నిలబెట్టినటువంటి వాడు నా దేవుడు. హల్లెలూయా. మునుపటి నీ జీవితంలో కూడా వెలివేయబడినటువంటి నిన్ను, దూషింపబడినటువంటి నిన్ను, నిందింపబడినటువంటి నిన్ను, పనికి రానటువంటి నిన్ను, ఏమండి వ్యర్థుడవని అనబడినటువంటి నిన్ను దేవుడు ఈ దినమున కూడా దావీదు వలె తన ప్రజల ఎదుట మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు దయచేస్తున్నాడు.
ఎంతోమందిని విశ్వాసములో నడిపించగల సామర్థ్యతను దేవుడు, సాక్ష్యమును దేవుడు నీ యందు పెట్టినాడు. చాలామంది నిలబడి సాక్ష్యాలు చెప్తాం, నా జీవితంలో ఇది జరిగింది, నా జీవితంలో దేవుడు ఇది చేస్తున్నాడు, ఈ యొక్క సాక్ష్యంలో దేవుడు దీవించను గాక అంటాం. అది నీ సాక్ష్యం కాదు, అది దేవుడు నీ విషయంలో చేసిన సాక్ష్యం. నేనంటున్నా ఏంటంటే, నీ సాక్ష్యం ఎక్కడుంది? నీవు దేవుడి విషయంలో చేస్తే, నీవు దేవుడి విషయంలో ఏదైనా పని చేస్తే అది నీ సాక్ష్యం అవుతుంది. నేను ఫలానా విషయంలో, దేవుని ప్రకటించే విషయంలో, దేవుని ప్రచురించే విషయంలో, లేదా దేవుని కనపరిచేటటువంటి విషయంలో, లేకపోతే దేవుడి సంతోషించేటటువంటి మహిమ పొందే విషయంలో నేను ప్రధాన పాత్ర ఫలానా సమయం ముందు నేను వహించినాను, ఇది నా సాక్ష్యము అని చెప్పొచ్చు అప్పుడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా వారి సాక్ష్యాలు కాదు, దేవుడు వారి జీవితంలో అనుగ్రహించిన సాక్ష్యాలు. మరి నీవు దేవుడి విషయంలో ఏం చేసినావని ఏం సాక్ష్యం ఉంది? కాబట్టి అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, సాక్షి బిడ్డగా ఉండాలంట మనం. దేవుడికి ఎట్లా ఉండాలా? సాక్షి బిడ్డలముగా ఉండాలా. అనుకోవద్దు ఎప్పుడు పరిస్థితి స్థితిగతిని చూసి ఎందుకు నాకు ఈ విధమైనటువంటి సంభవిస్తున్నది. చూద్దాం ఒకసారి దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవమ్మా. ఏ శరీరియు దేవుని ఎదుట ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను చదవమ్మా. జ్ఞానులను బాగా విను. దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు? రైట్. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రివారిని. ఒక దినం నా పరిస్థితి అదే, వెర్రోడు. ఒక నీ పరిస్థితి కూడా అదే కావచ్చు. పిచ్చిది ఆమెతోనే ఎందులే. హల్లెలూయా. ఏంటి? వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని లోకంలో సిగ్గుపరచుటకు. లోకములో నేనే ఒక దినమున బలహీనుడనై ఉంటిని. హల్లెలూయా. బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నుండి నీచులైన వారిని నన్నైతే అందరు తృణీకరించినారు. మాట్లాడని ఇష్టపడలే. హల్లెలూయా. మాట్లాడని ఇష్టపడలే, చేర్చుకోనని ఇష్టపడలే, సహవాసం చేయని ఇష్టపడలే. అందరూ తృణీకరించినటువంటి వారై ఉన్నారు నా జీవితంలో. తృణీకరింపబడిన వారిని ఎన్నికనే లేదు. ఒకరోజు దావీదు కూడా గొర్రెల కాపరిగా, అప్పుడు గొర్రెల కాపరులుగా ఎవరిని పంపేవారు, ఎవరు గొర్రెల కాపరిగా ఉండేటటువంటి వారంటే, ఏ పని వీడికి చేత కాదు అనేటువంటి వాడిని 4 గొర్రెలు ఇచ్చి పంపించేవారు అన్నమాట. కొండకి గొర్రెలు మెప్పుకొని రాపో, ఎందుకంటే వీడు ఎలాంటి వాడు, దేనికి పనికి రాడు అనేటటువంటి స్థితి. ఆ రోజు దావీదు కూడా దేవుని యొక్క ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, దేవునికి మహిమకరంగా తను సంగీతాలు పాడుతూ, దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తూ, దేవుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచినాడో, ఆయన జీవము గలవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఏదైనా చేయగల సామర్థ్యత గలవాడా దేవుడు అని ఎప్పుడైతే తను విశ్వసించి దేవుని పైన ఆధారపడినాడో, అట్టి స్థాయిలోంచి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఎన్నుకున్నాడంట. కాబట్టి ఏముందాం అక్కడ? ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో గనక ఇట్టి విధమైనటువంటి పాయింట్స్ ఏదైనా ఉన్నాయా, అయ్యో నన్ను ఎవరు కూడా ఎన్నిక చేయడం లేదే, అంటే గ్రహించడం లేదే, చేర్చుకోవడం లేదే, తృణీకరిస్తున్నారు, అనవసరమైన మాటలాడుచున్నారు అనేటటువంటి విషయం ఒకవేళ నీ నా జీవితంలో ఉంటే, ఈరోజు ఈ వాక్య ప్రకారంగా మనము ధన్యులము. ఎందుకంటే దేవుడు మనలను ఎన్నుకొని ఏర్పరచుకొని వాడై ఉన్నాడు. బిడ్డ, నీవు ఇతరులకు బలహీనురాలవు కావచ్చు, ఇతరులకు పనికిరాని దానవు, పనికిరాని వాడవు కావచ్చు, కానీ దేవుడికి పనికొచ్చే పాత్రవి. మనమంతా కూడా దేవునికి పనికొచ్చే పాత్రలము.
మనం ఇతరులకు నీవు చేతగాని దానవు కావచ్చు, కానీ దేవుడికి బలవంతుడవు. హల్లెలూయా. బలవంతులనట సిగ్గుపరచడానికి బలహీనులమైనటువంటి మనలని ఎన్నుకొని బలవంతులుగా చేస్తాడంట దేవుడు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు బలవంతుడై ఉన్నాడు గనుక నీవు కూడా ఈ దినమున ఏమవుతావు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీవు నేను ఎవరము? బలవంతులమై ఉన్నాం. హల్లెలూయా. బలవంతుని చేతిలో బాణములమై ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితి నీ జీవితంలో ఎదురైనప్పటికీ కలవరపడక, భయపడక, మునుపు దేవుడు నిన్ను ఫస్ట్ నుంచే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావా కదా? నిజమే కదా? ఫస్ట్ నుంచే మనం ఈ స్థాయిలో ఉన్నామా? ఫస్ట్ నుంచే ఈ బంగళాలా? ఫస్ట్ నుంచే ఈ ఈవులా? ఫస్ట్ నుంచే ఈ మేలులా? ఏమండి? కాదు కాదు. ఎక్కడో కూరుకుపోయినటువంటి మనలని దేవుడు ఇంతవరకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిగతులను దయచేసినటువంటి దేవుడు మునుపు దయచేయడా? మునుపు ఇంకా నడిపించడా? మునుపు మనల్ని ఇంకా హెచ్చించడా? హెచ్చించువాడు, మనలను గణపరచువాడు. తన ఉచితమైనటువంటి కృప చేత, తన ఉచితమైనటువంటి రక్షణను తన కృప చేత మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన పక్షపాతి కాదు. ఈమెకు డబ్బు ఉంది, ఈమెను ఎన్నుకోవాలి, ఈమెకు డబ్బు లేదు, దరిద్రతలో ఉంది, దయనీయమైన స్థితిలో ఈమెతో దేవుడికి ఉండదు, మనుషులకు ఉంటుంది అట్లా కదా. అబ్బా ఈమె చాలా బాగుంది, బాగా డబ్బు, మంచి జాబ్ అట, మంచి పైసలట, ఇలా ఆయన మంచి బిజినెస్ చేస్తాడంట, అయితే వీళ్ళతో స్నేహము చేయడము చాలా మంచిది. హల్లెలూయా. ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాం అనుకో, ఎవరైనా మన దగ్గరికి వస్తారా? ఎవరు రారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎట్టే స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నీకు నాకు తోడైంది మనతోనే ఉండేటటువంటి వాడు, మనతో నివాసం చేయనిష్టపడినటువంటి వాడై ఉన్నాడు ఆయన. కాబట్టి అంటాడు దేవుడు ఏంటంటే నాతో సహవాసం చేయండి. అందుకే యెషయాలో ఉంటుంది 26:3 ఉంటుంది, ఎవని మనస్సు నాయందైతే ఆనుకొని ఉంటుందో నేను వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కీడు చేసేటటువంటి వాడు కాదు, కీడును సైతము మేలు చేసేటటువంటి. ఏమిటి మేలు కీడులు దేవుని యొద్ద నుండే బయలు వెళ్ళును, కానీ తన ప్రజల విషయంలో, తనపైన ఆధారపడినటువంటి వారి విషయంలో కీడును సహితం దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేసేస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఇట్టి విధముగా దేవుడి చేత ప్రేమింపబడి, రక్షింపబడి, దినదినము సజీవ లెక్కల్లో మనం నడిపిస్తున్నటువంటి ఆ దేవుడి విషయములో ఆయన ద్వారా పొందుకున్నటువంటి రక్షణను బట్టి నీవు ఎంతమందిని ఆ రక్షణ మార్గములో నడిపించినావు? ఎంతమందికి ఆ సమాధానకరమైనటువంటి, అనగా ఈ సమాధానకరమైనటువంటి మాటలతో ఎంతమందిని నడిపించి ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానకరమైనటువంటి మాటలు చెప్పం, కానీ లోక సంబంధితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటాం. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడానికి మనిషి ఇష్టపడతా ఉంటాడు, కానీ ఇదిగో దేవుడు చేసినటువంటి ఉపకారములను బట్టి ఆయన సమాధానాన్ని, ఆయన ప్రేమను చెప్పేటటువంటి వారమై ఉండము. కాబట్టి ఈ దినమున మీతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నా రక్షణను పొందినటువంటి మీరు నన్ను ప్రకటించువారై ఉండాలా, నా ప్రేమను వెల్లడిపరచువారై ఉండాలా, నా యందు పనిచేయువారై ఉండాలా. హల్లెలూయా. గలతీ 1:15 చూడు. ఎందుకు వచ్చినాం మనం ఎందుకు వచ్చినాం? ఏం చేయడానికి వచ్చినాం? గలతీ 1:15 కదా. నిజంగానే గత జీవితం అంతా కూడా ఎక్కడో ఉన్నటువంటి, ఏదో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి, వెలివేయబడినటువంటి, అసలు ఎన్నికనే లేనటువంటి మనలని, దయనీయమైన దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలని దేవుడు ఇంతవరకు చక్కగా కుటుంబంగా ఆ పిల్లలతో పాటు దేవుడు ఏర్పరిచి, స్థిరపరిచి, ఒక కుటుంబాలుగా నిలబెట్టుకొని ఆయన యొక్క ప్రజల ఎదుట మాదిరికరమైన బ్రతుకులు ఇచ్చినప్పుడు మాదిరికరమైన జీవితాలను జీవించబద్దులమై ఉన్నాము. అట్టి జీవితాన్ని స్వీకరించినటువంటి మనము ఎంతమందిని రక్షణలోనికి నడిపించినాం? చూడండి ఒకసారి 1:15 చూడండి. అయినను నేను పౌలు గారు చెప్తాను, నేను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని, తల్లి గర్భంలో ఏమైందంటే ఈయన పడ్డాడట. ఎక్కడి నుంచి పడ్డాడు? గాల్లో నుంచి వల్లే. తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోనికి పడ్డాడు. పడినది మొదలుకొని ఆ యొక్క తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోనికి వారిరువురు కలుసుకున్నప్పుడంట, భార్యాభర్తల విషయములో ఒకసారి అంట వారు కలుసుకున్నప్పుడు వారి సంసార వైవిక జీవితంలో 60 నుంచి 20 కోట్ల శుక్రకణాలు స్త్రీ గర్భములోన పడతాయంట.
అందులో నుంచి ఒక శుక్రకణాన్ని ఎన్నుకొని తల్లి అండములో పిండముగా రూపింపజేసినటువంటి వాడు. పడినది మొదలుకొని, నా తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఏం జరిగిందంటే నా విషయంలో ఒకరోజు శుక్రకణంగా ఉన్నటువంటి నన్ను ప్రత్యేకపరచుకొని, అంటే మనం ఓరమన్నమాట దేవుడి చేత ప్రత్యేకపరచబడిన వారము. నార్మల్ క్యాండిడేట్ కాదు, ఆర్డినరీ క్యాండిడేట్స్ మీకు కాదు మనము. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, ఎంత భయంకరమైన విపత్తుని ఎదుట ఉండని ఆయన చేసినటువంటి, ఆయన నడిపించిన నడిపింపును ఒక్కసారి నీ పూర్వపు స్థితి నుంచి జ్ఞాపకం చేసుకుంటూ రా. నీ ఎదుట ఉన్నటువంటి ఆ భయంకరమైన విపత్తు సైతం నీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. 100% గ్యారంటీ. దాన్ని చూసి కనుక ఇంకా నువ్వు ఒకవేళ కలవరపడ్డావు అనుకో, ఆ సమస్య ఇంకా 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 ఏమవుతుందో తెలుసా, నీ జీవితాన్ని అణచివేస్తూ ఉంటుంది, పెద్దగా అయిపోతూ ఉంటుంది. పడవలో పోతూ ఉన్నారు, అలల చేత కొట్టబడతా ఉంది. ఆ ప్రాబ్లంని చూస్తూ ఉన్నారు, ప్రాబ్లంని చూసినంతసేపు అలలు ఇంకా ఎగసి పడతా ఉన్నాయంట. ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించినారో ప్రభు ఏం చేసినాడంటే అంత నిమ్మలం చేసినాడంట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువును ఆశ్రయించి వారమే ఉండాలి, ప్రభు పైన ఆధారపడి వారమే ఉండాలి. ప్రభువు నడిపించిన నడిపింపును, ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ ముందు ఉన్న ప్రతి అపకారము నిన్ను విడిచి పారిపోతుంది. హల్లెలూయా. చదవమా. అది ప్రత్యేకపరచబడినటువంటి వారము, తన కృపచేత మనము నింపబడినటువంటి వారము, తన కృప అనుగ్రహింపబడినటువంటి వారమై ఉన్నాం. నువ్వేమై ఉన్నావు ఇప్పుడు? దేవుడి చేత ప్రత్యేకపరచబడినావు. ఆ దినమున తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకపరచబడి నీ పైన దేవుని కృప ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో ఆ కృపనంట నిన్ను ఆవరిస్తుందంట. హల్లెలూయా. ఆ కృప నిన్ను నడిపిస్తుందంట. ఆ కృప చేత నన్ను పిలిచిన, మూడవది పిలుపు గలవారం. మనము దేవుడి నుండి పిలుపు నొందిన వారం. అందుకే ఆయన నార్మల్ క్యాండిడేట్స్ కాదు, భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడి ద్వారా పిలుపు నొందుకున్నటువంటి వారం. అందుకే మిన్నమన్న ఎవరంటే నార్మల్ క్యాండిడేట్ కాదు, ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు. చాలామందికి ఆర్డినరీ అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఎక్స్ట్రాడినరీయే. హల్లెలూయా. ఎవ్వరేమనుకున్నా ప్రాబ్లమే లేదు నాకు. నా దేవుడు నన్నెన్నుకొని ఏమంటే నన్ను నిలబెట్టి తన కృప చేత తన కృపను నాకు అనుగ్రహించి ఏం చేస్తున్నాడంట, నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. తన కృప చేత చదువుడా నన్ను పిలిచినటువంటి వాడు. ఎందుకంటే దేవుడు నేను అన్యజనులు అంటే దేవుని ఎరుగనటువంటి వారిలో, అన్యజనులు తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని. ప్రకటిస్తున్నానా లేదా? బస్ ప్రకటిస్తున్నా. హల్లెలూయా. మీరు కూడా ఏమై ఉండాలా? ప్రకటించువారై ఉండాలా, ప్రచురించువారై ఉండాలా. ఆ ప్రకటింపజేసేటటువంటి దానిలో పాలిభాగస్తులై ఉండాలా. ప్రకటించాలా? లేదండి మాకు ప్రకటింపరాదంటే ప్రకటింపబడుతున్నటువంటి సువార్త సేవలో పాలిభాగస్తులై ఉండాలి. హల్లెలూయా. ఎంతవరకైనా నీ బలము, నీ బలగము, నీ కలిగినటువంటి సమస్తము ఆయనను ప్రకటించేటటువంటి విషయములో వెచ్చించేటటువంటి వారమై ఉండాలా. మొత్తానికైతే దేవుడికి నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునేటటువంటి వాడవై ఉండాలా. హల్లెలూయా. దేవుడి చేత ఏర్పాటు చేసి. కానీ ఈ రక్షణను పొందినటువంటి అనేకులు ఏ విధంగా ఉంటారో తెలుసా? దేవుడి చేత ఇప్పుడు రక్షణ పొందినారు కదా, ఈ రక్షణను పొందినటువంటి అనేకులు ఏ విధంగా ఉంటారో తెలుసా బిడ్డ? మా అంత పరిశుద్ధులు లేరనుకుంటారు. మేము దేవుడి చేత ఎన్నుకోబడ్డాం అనుకుంటారు. వాళ్ళకు నమస్కారం చెప్తే కూడా కాలు ఇట్లా తలతో ఇట్లా అంటారు, వాళ్ళు చేయలేపరు. కొంతమందిని చూస్తుంటా, బ్రదర్ అంటే చేయలేపితే వాళ్ళ కాలు ఇట్లా తలని ఇట్లా ఆడిస్తారు అంతే. చేతులు బాగానే ఉంటాయి, మళ్ళా చేతులకేం కాలే, కానీ చేతులు లేపరు వాళ్ళు. ఎందుకంటే లేపితే చిన్నపోతారు. ఇంకొకటి, వారు ఎవరిని కలవడానికి ఇష్టపడరు, ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఏమండి, లోకంలో జోగుతున్నటువంటి నరకానికి జోగుతున్నటువంటి వారితో కలవనిష్టపడరు, సహవాసం చేయనిష్టపడరు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా పాపులుగా పరిగణించేటటువంటి స్వభావములోనికి వస్తారు వీళ్ళు. కానీ నేను మాత్రం ఎట్లుంటా తెలుసా? తాగేటటువంటి వాడి దగ్గర నా బండి ఆగుతుంది, తాగనటువంటి వాడి దగ్గర నా బండి ఆగుతుంది. వాడితో నేను మాట్లాడతా, టైం స్పెండ్ చేస్తా, వీడితో నేను టైం స్పెండ్ చేస్తా, చిన్నోడితో చేస్తా, పెద్దోళ్ళతో కూడా నేను టైం స్పెండ్ చేస్తా.
ఎప్పుడెప్పుడు ఏమి దొరుకుతుందా వీళ్ళ దగ్గర, 2 మాటలు 2 ముక్కలు వేయాలి దేవుడిదని చూస్తూ ఉంటా. అందరితో మాట్లాడుతూ అందరితో కలుస్తా. కాబట్టి నిజంగా అందరూ కూడా నాకు సహకరించు వారయ్యే ఉంటారు, నన్ను ప్రేమించు వారయ్యే ఉంటారు. ఎవ్వరు కూడా నాకు వ్యతిరేకంగా కనిపించరు అసలు నిజంగా కూడా. ఎందుకో తెలుసా, నీవు ప్రేమిస్తే నువ్వు ప్రేమింపబడతావు కదా, నువ్వు ఒకరిని ఆదరిస్తే నువ్వు ఆదరింపబడతావు, నువ్వు ఒకరిని చేరదీస్తే నువ్వు చేరదీయబడతావు. కానీ రక్షణను పొందినటువంటి దేవుడి ద్వారా దేవుడి నామందు బాప్తిజం పొంది రక్షణ పొందినటువంటి అనేక మంది ఏ విధంగా ఉంటారంటే, ఇంకా మేమే పరలోక రాజ్యం ఇంకా మాదే అనేటటువంటి భావముతో ఉంటారు. కానీ అది ముమ్మాటికి తప్పు. అట్టి విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఏమండి, నేను కూడా ఒకప్పుడు అట్లాంటోనే కదా, లోకంలో జోగుతున్నానే కదా, నరకానికి జోగుతున్నానే కదా. మరి అట్టి నన్ను ఆయన పట్టకపోతే ఇట్టి కృప ఇట్టి రక్షణ నాకెక్కడిది? మరి అన్నప్పుడు నాలాంటి వారిని కూడా నేను ఏం చేయగలగాల? కలవగలగాల, మాట్లాడగలగాల, చెప్పగలగాల. అగ్నిలో నుండంట ఒకని లాగుచున్నట్టు లాగారనంటావని లోకంలో నుంచి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారిని ఏం చేస్తాము? పాపులుగా పరిగణిస్తూ ఉంటారు. వీరు అన్యులు, వీరు పలానా మతము, వీరు పలానా కులము. దేవుడి దగ్గర ఇవన్నీ ఏం లేవు. అందరూ దేవుని బిడ్డలే. ఒక అద్భుతమైన మాట చెప్పన్నా, అపోస్తల కార్యములకు వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చాలా జాగ్రత్తగా చూద్దాం. చాలామంది ఏమనుకుంటారని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి వారు, రక్షణను పొందుకున్నటువంటి వారు, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఏమనుకుంటారు తెలుసా? వారు తప్ప అందరూ మూర్ఖులే అనుకుంటారు, వారు తప్ప అందరూ పాపులే అనుకుంటారు, వారు తప్ప ఇంకా ఎవరు మంచోళ్ళు కాదు అనేటటువంటి భావముతో ఉంటారు. కాబట్టి ఎవరిని కలవని ఇష్టపడరు, ఎవరితో సహవాసం చేయని ఇష్టపడరు, మాటలాడని ఇష్టపడరు. ఎందుకంటే వాడు పలానా అంటాడు బ్రదర్, వాడు ఫలానా త్రాగుబోతు బ్రదర్, లేకపోతే వాడు ఫలానా విధమైనటువంటి స్వభావం గలవాడు బ్రదర్, వాడితో ఎందుకు కలవడం? ఏమండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు చదవండి. అప్పుడు అతడు అన్య జాతి వానితో అమ్మా అట్టి వాణిని జర్ర మంచిగా చదువుడు ఎలా వస్తుంది. హల్లెలూయా. అట్టి వాణిని, ఎవరిని? అన్యజాతి వాణిని, అంటే దేవుని ఎరగనటువంటి వాణ్ణి, అనగా లోకంలో జోగుతున్నటువంటి వాణ్ణి, అనగా నాశనాముకి జోగుతున్నటువంటి వాణిని, అట్టి వాణిని ముట్టుకొనుటనైనను. యూదునికి ధర్మం కాదు. యూదుని స్వభావం ఎట్లా అంటే, ఇంక వాడు తప్ప అందరూ పాపులే. అర్థమవుతుందా? ఆ స్వభావమే కలిగి ఉన్నారు ఇంకా క్రైస్తవ్యంలో. యూదుల స్వభావము ఆ ముట్టొద్దు, తట్టొద్దు, పలకరియొద్దు, ఉండొద్దు, మాట్లాడొద్దు, ముట్టుకొనుట ఆయనను. యూదునికి ధర్మం కాదని మీకు తెలుసు. యూదుల స్వభావం ఎట్లాంటిది అనేసి అంటే, ఎదుటి వారిని తృణీకరించేటటువంటి స్వభావం వారిది. రైట్? ఒకవేళ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వింటున్నటువంటి మన జీవితం కూడా ఒకవేళ అట్టి విధంగా ఉంటాయి. ఈ వాక్యం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. అయితే అమ్మా, ఏ మనుష్యుడును, దేవుడు చెప్తున్నాడు చూడండి, యేసు ప్రభుల వారి ప్రేమ చూడు ఇక్కడ. ఏ మనుష్యుడైనను అంటే అందరు వచ్చేసారు అందులో, ప్రతి కుల మతం వచ్చేసింది అందులో. అంటే ప్రతి కుల మతం అని మనం పెట్టుకున్నాం, అట్టి ప్రతి కుల మతంలో వచ్చేసినట్టేనా? ఏ మనుష్యుడైనను నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు మళ్ళీ చదువు. ఏ మనుష్యుడైనను నిషేధింపదగిన వాడని అయినను, అంటే పలానా వాడు వాడు నిషేధింపబడినోడు, వాడు అపవిత్రుడు వాడు అని అయినను చెప్పకూడదు. హల్లెలూయా. నా దేవుని ప్రేమ
మనుషులు అనుకుంటున్నారు వారు ఫలానా కులము, ఫలానా మతము, లేకపోతే ఈ క్రైస్తవ్యం ఉన్నప్పుడు కానీ బాప్టిజం లేనటువంటి వాడు త్రాగుబోతు, వాడు తిట్టుబోతూ ఇంకా ఏమని తృణీకరిస్తున్నారు కదా మీరు. ఏ మనుష్యుడు అయినను, నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను ఏమట చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అది నేను చదివి ఉన్నాను, అది నేను తెలుసుకొని ఉన్నాను గనుక నేను అందరినీ ప్రేమిస్తా. నా సర్కిల్లో ముస్లిం ఉంటాడు, నా సర్కిల్లో హిందూ ఉంటాడు, నా సర్కిల్లో ఇంకా ఎవడన్నా ఉంటాడు. హల్లెలూయా. అందుకే పండుగ పబ్బానికి వాళ్ళను పిలుచుకొని మరీ పండుగ చేసుకుంటా. హల్లెలూయా. వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్తా కూడా. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడే నిషేధింపనప్పుడు నేనెవరిని? నా దేవుడే తృణీకరించనప్పుడు నేనే పాటివాడను? నేనెవడను తీర్పు తీర్చుటకు? ఏ మనిషి కూడా నిషేధింపదగిన వాడని అయినను, ఇంకేందమ్మా, తృణీకరింపబడిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదు. ఏం చేయాలి ప్రభు వారు అంటే చెప్పకుండా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. నీ ప్రేమ చూపించు. నేను నీకు చూపిస్తున్న ప్రేమ నీవు నీ ఎదుటి వారిలో కనుక చూపిస్తే వాడు ఆటోమేటిక్గా ఈడవబడతాడు ఒక దినమున. కానీ ముట్టుకొనకూడదు, అపవిత్రుడు, వీడు ఇంకేదో దరిద్రుడు, వీడు కానివాడు అనేటటువంటి స్వభావంతో ఉంటే ఏమవుతుంది? వాడికి ఇంకా కోపం వస్తుంటుంది. వీళ్ళ దేవుడు ఇది నేర్పించిందా? లేదు, నా దేవుడు ఏం నేర్పించిందంటే ఎవరు అపవిత్రుడు కాడు, ఎవడు నిషేధింపదగిన వాడు కాదు. సర్వమానవాళి కొరకు నేను రక్తము కార్చినటువంటి వాడను. నీవు కనుక నేను నీకు చూపించిన ప్రేమ నువ్వు వాడికి చూపిస్తే వాడు కూడా ఏమవుతాడు తెలుసా? ఈ రక్తము క్రిందికి వస్తాడు. ఈ రక్తము వారిని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, పాపము నుండి విడిపిస్తుంది, పాపములను కడిగేస్తుంది. దేవుని నామము వారిని రక్షిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. మరి అట్టి వారమై ఉన్నటువంటి రక్షింపబడిన నీవు మళ్ళీ అడుగుతున్నా ఏంటంటే, ఎంతమందిని రక్షణలోనికి నడిపించు దానవై ఉన్నావా? ఇట్టి విధంగా నిషేధించేటటువంటి దానవై ఉన్నావా, వాడవై ఉన్నావా? లేకపోతే తృణీకరించేటటువంటి వాడవై ఉన్నావా? లేకపోతే అపవిత్రుడని ఎంచేటటువంటి వాడవై ఉన్నావా? ఎప్పుడు కానీ మనిషి ఎదుటి మనిషిని ఏం చేస్తుంటాడంట? పాయింట్అవుట్ చేస్తుంటాడంట. ఏలు చూపించడమే పని పెట్టుకుంటాడు. ఇక ఆమె సొంటిదంటే అమ్మ వాడా. కానీ అంతకంటే డబల్ స్వభావం ఈమె లోపల ఉంటాయి, కానీ ఈమె మాత్రం ఎప్పుడు చెక్ చేసుకోదు. అంతకంటే భయంకరమైనటువంటి స్వభావం వీడిలో ఉంటుంది, కానీ వీడెప్పుడు కానీ చెక్ చేసుకోడు. హల్లెలూయా. అందుకేనంట తన్ను తాను పరీక్షించుకోనాలనంట. దేవుని ఎదుట ఎవరికి వారముగా పరీక్షించుకొని వారమై ఉండాలా. ఏ విధముగా ఉంది నా జీవితం, ఏ విధంగా ఉంది నా ప్రవర్తన, రక్షణ పొందిన నేను రక్షణలోనికి నడిపించుదానై వాడనై ఉన్నానా అసలు అనేటటువంటి స్వభావము కలిగి ఉండాలా. ఇట్టి స్వభావము ఒక స్త్రీలో చూద్దాం మనం. రైట్. అట్టి విధంగా నీవు నేను రక్షణ పొందినటువంటి మనము అనేకులను రక్షణలో నడిపించుతూ దేవుడికి పనికొచ్చేటటువంటి పాత్రలంగా ఉండాలి. నేను మొన్న చెప్పిన మన దగ్గర మనం ఎట్లుండాలి? దేవుడి ఎదుట పనికొచ్చే పాత్రలంగా ఉండాలి. ఆ పనికొచ్చే పాత్ర అలాగా ఉండి మనము పని చేయబడుతున్న కొలది ఆ పనిలో కష్టము వాటిల్లుతుండొచ్చు కదా, ఇరుకు ఇబ్బంది వాటిల్లుతుండొచ్చు, శ్రమ వాటిల్లుతుండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఒక దినమున ఘనపరచువాడై ఉన్నాడు. పాత్ర ఏం చేస్తుండాలా? పొయ్యి మీద మంటపై నుండి వండబడుతూ ఉండాలా. వండబడుతున్నప్పుడు పాత్ర అనుకుంటుంది, అబ్బాబ్బాబ్బా ఏ మంట పెట్టిండ్రా నాయన, ఒళ్ళంతా నా బతుకంతా మండిపోతుంది అనుకుంటుందంట. తర్వాత దించినాక ఏం చేస్తాం? మళ్ళా తోమబడుతున్నటువంటిదై ఉండాలా, కడగబడుతున్నటువంటిది అయి ఉండాలి. ఈ విధంగా ప్రతిదినం అది వాడబడుతున్నటువంటిది అయితేనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పాటు చేస్తాం, ఒక ఉన్నతమైనటువంటి స్థాయి దానికి ఏర్పాటు చేస్తాం. నేను మంట మీదికి వెళ్ళను, పొయ్యి మీద నేను కూర్చోను,
నన్ను ఎవరు తోమొద్దు, నేను తోమబడొద్దు, నేను కడగబడొద్దు, ఇట్లాగే ఉంట ఒక మూలన అంటే ఒక దినమున దుమ్ము బట్టి తుప్పు బట్టి ఎందుకు పనికిరాని పాత్రగా చేపట్టబడి పారవేయబడుతుంది, పనికి రానదిగా అవుతుంది. కాబట్టి మనమందరం ఎట్లా ఉండాలంటే పనికొచ్చే పాత్రలముగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ఒకసారి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. రాహాబు అని ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె వేశ్యావృత్తి చేసేటటువంటిది. అట్టి యొక్క తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నది అనేసి అంటే విశ్వాసుల వీరుల జాబితాల్లో చేర్చబడేంతగా తన జీవితాన్ని కొనసాగించుకున్నదామె. తన బ్రతుకును మార్చుకున్నదామె. ఆ యెరికో పట్టణాన్ని హతమార్చేటటువంటి విషయంలో యెహోషువ గారు వేగుల వారిని పంపించినారంట. ఎల్లొక్కసారి అట్లా అని కన్నేసరండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం సంగతి, వాతావరణం చూసిరండి అని చెప్పి వేగుల వారిని పంపిస్తారంట. పంపిస్తే వీరెక్కడ ఏ గృహాన్ని ఎన్నుకున్నారు? వేశ్య అయినటువంటి రాహాబు గృహమును ఎన్నుకున్నారు. వీళ్ళు ఎన్నుకొని ఆ గృహములోనికి వేశ్యాగృహమునే ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఆ రోజు వేశ్య యుద్ధకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వీలుకరముగా వారి గృహము ఉండేది కాబట్టి, ఏ డౌట్ ఎవరికి రాదు కాబట్టి, ఎందుకు కొత్తవారు రావచ్చు, పాతవారు ఎవరైనా వచ్చి వెళ్ళేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఎవరికి అనుమానం రాదు కాబట్టి వారు అందుకు వేశ్య అయినటువంటి రాహాబు గృహమును ఎన్నుకున్నారు. వీళ్ళు ఎన్నుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అంట ఆమె వారిని చేర్చుకున్నదంట. చేర్చుకున్నప్పుడంట బాగా వినండి, ఈమె వారి లోపట ఒక విధానమైనటువంటి మాట తీరును చూసిందంట, ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తనను చూసిందంట, ఒక మాదిరికరమైనటువంటి చూపును చూసిందంట. సో చూసి ఆమె వారిని చేర్చుకొని ఆమె ఏం చేసిందంట, అయ్యా ఈ యెరికో వారితో నశించడము నాకు ఇష్టము లేదు, కాబట్టి నేను కూడా దేవుడి గురించి విన్నాను నాయన, నాకు కూడా అట్టి రక్షణ నాకు కావాలా. వారితో సహకరించినటువంటిదై ఉన్నది. మొట్టమొదట ఏం చేసింది అంటే వేగుల వారిని చేర్చుకున్నది. మనము మన జీవితాల్లో వేగుల వారిని చేర్చుకుని వారమై ఉండాలా. నంబర్ 1 వేగుల వారిని చేర్చుకున్నది. నంబర్ 2 చేర్చుకున్న తాను తన చెడు జీవితాన్ని విడిచిపెట్టినటువంటిదై ఉన్నది. ఎవరండి మరి మనం ఎవరిని చేర్చుకోవాలంటే క్రీస్తును వేగుల వారిని మనం ఏం చేయాలా, చేర్చుకునేటటువంటి వారమై ఉండాలి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? క్రీస్తును చేర్చుకున్న వారై ఉన్నారు. చేర్చుకున్నటువంటి మరి మనం ఏ విధంగా ఉండాలా? చెడును విసర్జించు వారమై ఉండాలా. లోక సంబంధితమైనటువంటి జీవితాన్ని విసర్జించేటటువంటి వారమై ఉండాలా. ఈమె ఏం చేసిందంటే వేగుల వారిని చేర్చుకున్నది. 1వది. 2వది, వీరు దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దైవ సంబంధికులని గ్రహించి తన చెడుతనమును విసర్జించి ఆ యెరికో వారితో నశించుట ఆమె ఇచ్చయింపక దేవుడి బిడ్డలతో నడచి దేవుని రక్షణను పొందుకునేటటువంటిదై ఉన్నది. యెహోషువకి వెళ్దాం ఒకసారి. యెహోషువ అట్టి విధంగా ఈమె ఏం చేసింది తెలుసా? దేవుని వంశావళిలోనికి వచ్చింది ఈమె. తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. దేవుని క్రీస్తు జననము ఈమె వంశావళి ద్వారా వచ్చింది. అరే వేశ్యకి ఎట్లనండి రక్షణ ఎట్లా వచ్చింది, అంత ఘనత ఎట్లా వచ్చింది అనసంటే దేవుడు వాక్యంలో చెప్తాడు. ఏంది అనసంటే వేశ్యకైనా పరలోక రాజ్యం ప్రవేశం ఉంటుందంట, కానీ వేషధారులకు ఉండదంట. మనమంతా ఏం చేస్తుంటాము? వేషధారులం. ఎట్టి జీవితం జీవిస్తామంట మన అందరము? వేషధారులం. మీదికి మాత్రము చక్కటి వందన వచనములు, ప్రేజ్ ద లార్డ్ అండి, బాగున్నారా అండి, కానీ లోపటంతా కొళ్ళు కుతంత్రము. చూడమ్మా, యెహోషువ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి ముగించుకుందాం. ఇంకా
యెహోషువ 2వ అధ్యాయం 9వ వచనం. చదువు 9వ వచనం. యెహోషువ 2:9. యెహోవా వేగుల వారు వచ్చినప్పుడు ఈమె మాట్లాడుతున్నది వాళ్ళతో. ఓకే, బాగేనండి. ఓకే, సమయం ఉంది కదా, మస్తుంది. రైట్, వెరీ గుడ్. వాళ్ళని రాగానే వారిని ఫస్ట్ చేర్చుకొని గ్రహించిన అదేంది వారి మాట విధానము, వారి ప్రవర్తన, వారి విధానాన్ని చూసి వీరు దైవ సంబంధికులైనటువంటి వారు, దేవుని బిడ్డలు వీరని గ్రహించి వారితో ఒక సంభాషణ చేస్తుంది. ఏం చేస్తుంది చూడు, చదవమ్మా. మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడు, ఎరికోని ఇంకా మీ చేతికి అప్పగిస్తున్నాడనియు, మీ వలన మాకు అంటే ఎరుకో ప్రజలమైనటువంటి మాకు భయము పుడుతుందనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులైన అందరికీ. రాహాబు వారితో మాట్లాడుతున్నది. ఓకే, ఆ ప్లేస్ లో చూడండి. వారికి ధైర్యము చెడుననియు నాకు తెలుసు, ధైర్యము చెడిపోతుంది వాళ్ళకి. ఇంకా అయ్యా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎట్లయితే ఆరిపో చేసెనో, అమోరీయులు ఇద్దరు రాజులైన సీయోనులకు మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎట్లాగూ వారిని మీరు నిర్మూలం చేసిండ్రో ఆ సంగతి మేము వింటిమి. నేను విన్న ఒక దినమున దేవుడు ఏమి చేసినాడు, మీ దేవుడు ఎంత బలవంతుడో శక్తిమంతుడు, మిమ్మల్ని ఏ విధంగా నడిపించినటువంటి వాడు నేను విన్నా. మేము విన్నప్పుడు ఏమైంది తెలుసా, ఆ దినములో మా గుండెలు కరిగిపోయినాయి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును మా భూమి అందును దేవుడే. ఎట్టి మనుషులైన ధైర్యం చెడిపోతుంది ఇంకా నాకు తెలుసు అని వారితో సంభాషిస్తూ దేవుడి అనుగ్రహించిన ఆ యొక్క దొరికినటువంటి ఆ సమయముని ఏం చేసిందంటే, ఆ దినమున ఆ సమయమును సద్వినియోగం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంది? మీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. దేవుని బిడ్డలు రాగానే, వేగుల వారు రాగానే, ఓహో వీరు దేవుని బిడ్డలు, అయ్యా మీ దేవుడి గురించి నేను విన్నా, ఎర్ర సముద్రము నీరు ఎట్లా ఏ విధంగా ఎండిపోజేసినాడో, ఎట్టి విధమైన ఘన కార్యములు చేసినాడో, ఆ మహత్కార్యములు చేసినటువంటి ఆ మహోన్నతుడైన దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలన్నీ కూడా చెదిరిపోయినాయి, కరిగిపోయినాయి. గ్రహించింది. ఆ వేగుల వారు తలుపు తట్టినప్పుడు తలుపు తీసి వారిని ఆదరించినటువంటిదై ఉన్నది. అందుకే ప్రకటన 3:20 ఉంటుంది, ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను. ఏం తలుపు తెలుసా? అది హృదయం అనే తలుపు దగ్గరనంటే దేవుడు తడతానే ఉంటాడంట ప్రతిరోజు. తీయ బిడ్డ తీస్తే నీ హృదయంలోనికి వస్తా అని. కానీ మన హృదయంలో ఏముంటాయి? ప్లేస్ లేదు, హృదయం అంతా ఫుల్. ఏమండి, హృదయం అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఆయనకు ఆ డోర్ తీయని, ఎందుకంటే డోర్ తీస్తే ఆయన వచ్చే పరిస్థితి లేదు మన హృదయంలో. హృదయం అంతా ఫుల్. ఏం ఫుల్ ఉంటుందంటే, మార్కు సువార్త 7:21 మన హృదయంలో ఏముంటాయి చూడండి. ఇవి ఉండకుండా చూసుకోవాలా. రైట్. ఏమంటే శరీరంకు రోగం ఉంటే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. మనసుకు రోగాలు ఉన్నాయి. ఆ హృదయంలో ఉన్న రోగాలు ఏందో పేర్లు చెప్తా. ఇంట్లో ఏ రోగం నీకున్నా నువ్వు రోగివి. నువ్వు పైకి ఎంత అందంగా ఉన్నా ఈ మనసులో కనుక ఈరోజు ఈ రోగం ఉన్నది అనుకో, అబ్బాయి ఇది నా దగ్గర ఉంది కదా అనుకున్నావు అనుకో, నువ్వు రోగివి. చదవండి, ఇప్పుడు చదవండి. 7:21 మార్కు. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, చూడు హృదయం వింటున్నావా, దురాలోచనలును, జారత్వములను, దొంగతనములను, నరహత్య అంటే ఏందమ్మా? ఏం చేస్తా నరహత్య? కత్తి తీసుకొని ఒక పోయి పొడి చేస్తానా? కాదు. సూటిపోటి మాటల చేత ఎదుటి మనిషిని హింసించడము కూడా నరహత్యనే.
ఉందనుకో ఇది నీ జీవితంలో. నువ్వెవరు? రోగి, నరహత్యయు. వ్యభిచారులను, నాకేం చెప్పనవసరంలే, నువ్వు ఎవరు చెక్ చేసుకుందాం అంతే. వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును. 13 రోగాలు ఉన్నాయి మనలో కూడా. ఏ ఒక్క రోగం ఉన్నా రోగులమే ఇక మనం అంతే. ఏమది ఎన్నిసార్లు చెప్తారు నీకు? రికార్డ్ ఇట్లనే పడుతుంది యూట్యూబ్లో. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? ఏమవుతుంది మనది? అట్లాగా దేవుడంట అక్కడ ఉంటుంది, ప్రకటనలో ఉంటుంది, 3:20 ఉంటుంది. నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్న, తీయండి బిడ్డ తలుపు అంటే తీస్తాం మనం? తీయం. ఎందుకు తీయం? హృదయం ఫుల్. అప్పుడు కూడా మరియమ్మ గర్భంతో ఉండగా వెళ్ళినప్పుడు అందరి డోర్ కొడితే అందరు ఏమన్నారంట? అతిథులు ఫుల్, ఇల్లు ఫుల్ ఉంది అన్నారంట. మన హృదయం అనే ఇల్లు కూడా ఫుల్ ఉంది అతిథులతో. ఎవరన్నా అతిథులు పేర్లు అంటే ఆ 13 పేర్లు, 13 అతిథులు ఉంటారంట మన లోపల. చదువు తీసినావా? 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈరోజు తీసిరు మీరు. హల్లెలూయా, దేవుని కృప. వాళ్ళని తీసే పెట్టండి. ఇక రోగాలు విన్నారు కదా, ఈ రోగాలు ఏమైనా ఉంటే ఖాళీ చేసి పడేసేయండి హృదయంలోంచి. అందుకే ప్రభువా నా హృదయం ఖాళీ చేయి ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఏం ఖాళీ చేయడం అంటే రోగాలన్నీ తీసి ఖాళీ చేసి మీరు రండి ప్రభువా, నా హృదయంలో మీరు ఉండండి అని ప్రార్థన చేసుకుంటాం. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీస్తే గనక నేను అతని యొద్దకు వచ్చి. స్వరాన్ని ఏం చేసే వాళ్ళమై ఉండాలి మనం? దేవుడి స్వరాన్ని గుర్తుపట్టేటోళ్ళమై ఉండాలా. గుర్తుపడతామా దేవుని స్వరాన్ని? కదా. ఎవరో ఇప్పుడు వచ్చేసి ఏమండి అని ఇప్పుడు తలుపు కొట్టిరనుకో, ఏమంటాం మనము? ఎవరు? దేవుని కూడా ఇప్పుడు ఏమంటాం తెలుసు? మనము తలుపు తడుతుంటే రోజు ఎవరండి. అదే ఒకవేళ మిన్నమని వచ్చేసి 12 గంటల రాత్రికి డోర్ కొట్టి అమ్మా అన్నా అనుకో, అన్నా అంతేనా? ఎందుకు? స్వరాన్ని, దేవుని స్వరమును గుర్తుపట్టు వారమై ఉండాలా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు నా స్వరం వింటలేవంటే నా జాబితాల్లోకి రావట్లేను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే గనక నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. కలిసి ఉంటాం, విందులో పాలు పొందుతాం రేపటి దినమున. హల్లెలూయా. ఒకటోది ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఒప్పుకున్నది. మొట్టమొదట వారిని చేర్చుకున్నది. రైట్? వేగుల వారిని చేర్చుకున్నది. మనం ఇప్పుడు ఎవరిని చేర్చుకున్న వారం ఏంటంటే క్రీస్తును చేర్చుకున్న వారమై ఉండాలా. చేర్చుకున్న ఈమె పాపమును ఒప్పుకున్నది. ఒప్పుకోవడమే కాక విడిచిపెట్టినది రెండవది. కాబట్టి ఈరోజు క్రీస్తును చేర్చుకున్నటువంటి నీ జీవితం కూడా పాపమును విడిచిపెట్టేటటువంటి వారమై ఉండాలా. మూడవది రక్షణను పొందుకొని దేవుడి వంశావళిలో లిఖితమై విశ్వాస వీరుల జాబితాల్లో వ్రాయబడినదై ఉన్నది. హల్లెలూయా. రక్షింపబడినది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆమె రక్షింపబడమే కాక తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకున్నది. నాలుగోది ఏం చేసింది తెలుసా? తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకున్నటువంటిదై ఉన్నది. వారితో అన్నదంట, అయ్యా మీరు వచ్చేటప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను వారితో నశించడము నేను ఇష్టపడడం లేదయ్యా, నేను ఒప్పుకోవడం లే, వారితో నేను నశించను. మీ దేవుడితో ఇదిగో నా దేవుడిగా నేను స్వీకరించి నా పాపాన్ని విడిచిపెడుతున్నా, నేను రక్షణ పొందుకుంటా, ఆ రక్షణ నాకు కావాలా, ఆ రక్షణని నాకు అనుగ్రహింపబడే ఆ రక్షణ నా కుటుంబానికి కూడా కావాలా
కాబట్టి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ దినం. ఎప్పుడు? యెరికోను మీరు నాశనము చేసే ఆ దినమున దయచేసి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు అన్నారంట, సరే సరే నీ యొక్క గుమ్మమునకు ఎర్రని దారం కట్టి పెట్టమ్మా. మేము వచ్చినప్పుడు ఈ గృహముకు ఒకవేళ ఎర్రని దారం ఉంటే గనక ఈ ఎర్రని దారం ఉన్నటువంటి ఈ గృహములో ప్రవేశింపము, నేను నాశనము చేయము అన్నప్పుడంట ఆ స్త్రీ ఏం చేసిందంట? మాట నమ్మి విశ్వసించి ఆ ఎర్రని దారము కట్టినాదంట. ఆ ఎర్రని దారము యేసు రక్తమునకు గురుతై ఉన్నది, ముంగురుతు సూచన. మన గుమ్మాల్లో ఎర్రని దారం ఉంది, కానీ కుటుంబాల్లో రక్షణ లేదు. పిలుచుకుంటున్నాం, ఆహ్వానిస్తుంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ విన్న వాక్యాన్ని గాయకొని నడిచేటటువంటి వారమై ఉండడం లేదో ఏమో. ఈమెం చేస్తున్నట్టు తెలుసా? ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టిందంటే వాళ్ళు పోగానే, ఇదిగో దేవుణ్ణి నమ్ముకోండి, ఇదిగో ప్రభు ఇట్లాంటి వాడు, ప్రభు ఈ విధంగా చేసినటువంటి వాడు, ఇంత బలాఢ్యుడైన బలాతిశయం గలవాడంటే. కుటుంబంలో అందరూ ఒకలా ఉంటారా? వ్యతిరేకంగా మాట్లాడిండొచ్చు, దూషించిండొచ్చు, ఎగతాళి చేసిండొచ్చు, అయినా వాడు విడిచిపెట్టలేదంట. వాళ్ళందరినీ కన్విన్స్ చేసిందంట, లేదు లేదు యెరికో పట్టణం అంతా నాశనం కాబోతుంది, ఒకవేళ మనం వినకపోతే వారితో పాటు నశించిపోతాము, కాబట్టి వద్దు, దేవుడి ద్వారా రక్షింపబడదామని అందరినీ కూడా, కుటుంబాన్ని అంతటిని కూడా మెప్పించి ఒప్పించి సువార్త ప్రకటించి రక్షణ మార్గంలోనికి నడిపించింది. తాను తన కుటుంబము రక్షణ పొందినటువంటి వారై ఉన్నారు. హల్లెలూయా. రైట్. కాబట్టి ఈ దినమున కూడా నీవు నేను ఏ విధమైనటువంటి వారమై ఉండాలా? రక్షణ పొందుకొని క్రీస్తును అంగీకరించి ఆహ్వానించి రక్షణ పొందుకొని అనేకులకు ఈ రక్షణ మార్గంలో నడిపించేటటువంటి వారమై ఉండాల. ఈ దినమున ఏం నేర్చుకున్నాం మనం? ఏం నేర్చుకున్నాము? క్రీస్తును ఆహ్వానించి వాక్యమును ఆహ్వానించి క్రీస్తు బిడ్డలను ఆదరిస్తూ ఎవరిని కూడా తృణీకరించకుండా మన ప్రేమను, క్రీస్తు మనకు అనుగ్రహించిన ప్రేమను వెల్లడిపరుస్తూ నీవు పొందినటువంటి రక్షణను, ఆ రక్షణలో అనేకులను నడిపించేటటువంటి వారమై ఉండాల. దేవుడి సేవలో పాలిభాగస్థులమై ఉండాల. ఎట్టి శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, కష్టము, నష్టము ఎదురైనప్పటికీ ఆయన చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయములో నీవు ముందుకు వెళుతూ అన్నిటినీ సహించి భరించి ఎదుర్కొని జయించేటటువంటి దానవుగా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకొని వాడవై దానవై ఉండాల. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది వాక్యమును మన ఆత్మని మేలుమితము దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవ, దయగల రాజా, ఈ యొక్క సమయమందు ప్రభువా నీ యొక్క రక్షణ సువార్తను ప్రభువా మరణైనా మేము విని ఉన్నాం, అంగీకరించున్నాం, నీ ద్వారా రక్షణ పొంది ఉన్నటువంటి మేము అనేకులను ప్రభువా ఈ రక్షణ మార్గంలో నడిపించేటటువంటి విషయంలో ఏది ఎదురైనప్పటికీ భయపడకుండా, కలవరపడకుండా, దిగులు చెందకుండా మీరు చేసినటువంటి ఉపకారంలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అన్నిటను జయిస్తూ ప్రభువా మేము ముందుకు వెళుతూ నీ యొక్క సువార్త ప్రకటన విషయంలో, ప్రచురణ విషయంలో నా ప్రభువా అనేకులను రక్షణ మార్గంలో నడిపించడం విషయంలో తండ్రి మన సామర్థ్యత కలిగి నిలబడి ప్రభువా ధైర్యంగా నా తండ్రి నీ యొక్క వాక్య పరిచర్యను మేము చేస్తూ ప్రభువా మరి నీ సేవలో పాలు పొందుచు పనికొచ్చేటటువంటి పాత్రలుగా ఉండేటటువంటి భాగ్యము, కృప, మీ ఆత్మ నింపుదల, నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.